హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చూపించే ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో చూడగానే మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైకి చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక అర్ధగంట పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసి చికెన్ అంతా ఆయిల్లో కలిసేదాకా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్లో నీళ్లు ఊరుతాయి. ఆ సమయంలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని నీళ్ళన్నీ ఇనికే వరకు ఉంచుకోవాలి. నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత చికెన్ని పక్కన తీసి పెట్టేసుకొని మళ్ళీ అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఒక చిన్న టమోటా వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత కారము, ధనియా పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మసాలాలు కలిసే వరకు కలిపెట్టుకోవాలి. ఇక్కడ సాల్ట్ అవి సరిపోయాయేమో చూసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఈ చికెన్ ఫ్రై ముక్క చెదిరిపోకుండా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.